అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను, వినండి. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. ఈ ఫెలిక్స్ ఒక చాలా గొప్ప అధికారి, చాలా గొప్ప అధికారంలో ఉన్నవాడు. అసలు చెప్పాలంటే పౌలు యొక్క భవిష్యత్తును నిర్ణయించే స్థితిలో ఉన్నాడు. పౌలు దగ్గర తీర్పు తీర్చడానికి వచ్చాడు. అలాంటి పౌలు మాటలు వినాలని ఆశ పుట్టింది. అతని భార్య పేరు ద్రుసిల్లా. ఆమె ఒక యూదురాలు, ఇతడు ఒక అన్యుడు. ఒకవేళ భార్య చెప్పిందేమో, ఏమండి ఎప్పుడు చూసినా కసుబుస్సం అంటున్నారు, ఎప్పుడు చూసినా మీ ఉద్యోగపు ఒత్తిడిలో ఉన్నారు, మీ పరిపాలనలో ఉన్న సమస్యలు మిమ్మల్ని తినేస్తున్నాయి, కొంచెంసేపు ఏమైనా చక్కటి మాటలు విందాం, దేవుని మాటలు విందాం, మనసుకు నెమ్మది కలుగు చేసే మాటలు విందాం. ఆ పౌలు ఉన్నాడు చూడండి, ఆయన గురించి చాలామంది చెప్పుకుంటున్నారు. ఆయన అప్పుడు చెరసాల్లో ఉన్నాడు. కొంచెం ఆయన పిలిపించండి, విశ్వాసమును గురించిన కొన్ని మాటలు చెబితే మనకు కొంచెం మనశ్శాంతి దొరుకుతుంది. ఏంటండి, ఎంతమందికి తెలుసు ఇలాంటి సభలకు వచ్చినప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు మనకు తెలియకుండానే మన హృదయాలలో ఉన్న గుబులు, దిగులు, పోరాటం, ఒత్తిడి, స్ట్రెస్, టెన్షన్ అంటారు చూడండి, వాటన్నిటి నుంచి మనకు ఉపశమనం కలుగుద్ది. అందుకే కదా సరదాగా చాలామంది కాలక్షేపణ కొరకు ఆటలు చూస్తారు. ఒక ఆట చూసి వచ్చినోడికి ఏదో ఫుట్బాల్ మ్యాచో క్రికెట్ మ్యాచో చూస్తారు చూడండి, అక్కడెక్కడో బ్యాట్ కొడుతుంటే అక్కడ బౌల్ అనగానే ఇక్కడోడు టీవీలో చూసి ఎగురుతుంటాడు పైకి కిందకి. ఎంతసేపు ఎగిరినా అక్కడ ఏ టీం గెలిచినా ఈ వ్యక్తికి ఏమైనా దొరుకుద్దా, ఆ కాసేపు ఒక ఉద్రేకంతో కూడిన సంతోషం దొరుకుద్దేమో కానీ అతని జీవితంలో ఉన్న సమస్యలకు పరిష్కారమో దొరకదు. ఇదిగో ఈ రోజుల్లో చవకబారు హాస్యం ఏంటంటే జోక్స్ అంటే చాలామందికి ఇష్టం. కాసేపు నవ్వుకోవటం అంతే. అయ్యో, ఆ నవ్వినంతసేపే అసలు బాధ తీరద్దా, ఆ నవ్వినంతసేపు తెలియదేమో, కానీ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంటికి పోవాలా. నిన్నే భార్య గొడవ పెట్టుకుంది, ఇవాళ ఏం చేస్తుందో, ఆ భార్య నిన్నే తాగొచ్చాడు, ఇవాళ ఏం తాగి వస్తాడో. ఏంటండి, బాబా దేవుడు ఇల్లు ఇచ్చాడు ఎందుకో తెలుసండి, సమాధాన నిలయంగా ఉండటానికి. ఒక పిట్ట ఎక్కడ ఎగిరినా, గాలి తుఫానుల్లో చిక్కుకున్నా, ఆ ఎండలో ఎగిరినా, ఆ గింజల కోసం ఎటు తిరిగినా, సాయంకాలం అయ్యేటప్పటికి పిట్టలు ఏం చేస్తాయండి, గూటికి చేరతాయి. దానికేం బిల్డింగ్ లేదు, కాంక్రీట్ బిల్డింగ్ లేదు, ఫ్లాట్స్ లేవు. ఓ చిన్న ఏమంటారు దాన్ని, గూడు కట్టుకుందంతే ఆ పుల్ల మొక్కలతో. అక్కడికి రాగానే ఆ నైట్ దానికి ఒక విధమైన ధైర్యం, నా గూటికి నేను చేరాను, ఇక్కడ నేను సురక్షితంగా ఉంటాను.
దేవుడు మనకిచ్చిన గృహాలు, పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్తారు, ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ ఉంటుంది, నాన్న ఉంటారు. అమ్మ నాన్నతోటి నా బాధలు చెప్పుకోవాలి, స్కూల్లో జరిగిన సంగతులు చెప్పుకోవాలి. పురుషుడు ఆఫీస్కి వెళ్ళి అలసిపోయి అక్కడ తిట్లు తిని వాళ్ళ బాసుల దగ్గర బుర్ర హీట్ ఎక్కేసి ట్రాఫిక్లో భయంకరంగా డ్రైవింగ్ చేయలేక వాడిని తిట్టుకుంటూ ఈయన్ని తిట్టుకుంటూ ఇంటికి వస్తాడు. ఎందుకు గూటికి చేరేది? ఇంటికాడ భార్య కాస్త మంచినీళ్ళు ఇస్తుంది. టీ ఇస్తారా, మంచినీళ్ళు ఇస్తారమ్మా? ఏది ఎవరు, అక్కడ ఉన్నాయి తాగిపో అంటారంట. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏంటండి అలసిపోయారు. ఇంతకుముందు పైడి చెంగుతోటి భర్త చెవడ పెడితే తుడిచేవాళ్ళంట. ఇప్పుడు చెవడ పెడితే తొడవరు సరిగదా, ఏం తెచ్చావు అని అడుగుతారంట వచ్చినట్టనే. నేను పొద్దున్న ఏదో చెప్పాను కదా, నాకు ఎర్రచీర కొనుక్కురమ్మ, నన్ను కొనుక్కురాలేదా? నువ్వెందుకు కొనుక్కొస్తావులే, నేనెందుకు గుర్తుంటావులే అని మళ్ళీ పెద్ద రభస అయిపోతుంది. మీ ఇల్లు ఎలా ఉందో నాకు తెలియదు కానండి, మీ ఇంట్లో యేసయ్య ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది. యేసు ప్రభువు ఎక్కడుంటాడో అక్కడ ఎవడి గురించి వాడు ఆలోచించుకోడు, ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారు. భర్త గురించి భార్య ఆలోచిస్తుంది, భార్య గురించి భర్త ఆలోచిస్తాడు. అప్పుడు ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకుంటారు, ఇద్దరి కొరతలు తీరుతాయి. ఈ లోకంలో సాతాను అనేవాడు ఒకడు ఉన్నాడండి. మీకు ఏమైనా తెలుసా వాడు? అబ్బే అస్సలు తెలియదండి అంటారేమో అనుకున్నాను. వాడు ఎందుకు తెలీదు, వాడు మా బెస్ట్ ఫ్రెండ్ అయితే అన్నాడు ఆయన. ఎవడంట బెస్ట్ ఫ్రెండ్ అంట వాడు? సాతానుగాడి తలంపులు, వాడి ఆలోచనలతోటే ఉన్నవాడు. ఎప్పుడు చూసినా సెల్ఫిష్ ఫెలో అండి. సాతాను ఎప్పుడు నిన్ను వాడేమన్నా నీకేదన్నా ఇచ్చాడంటే, నిన్నేమన్నా పొగిడాడంటే వాడు నిన్ను నాశనం చేయడానికి చేస్తున్నాడే తప్ప నీ మీద ప్రేమ ఉండి కాదండి. పొగడ్తలకు లొంగిపోకండి. దేవుడు ఉన్న ప్రభువు ఉన్న స్థలములో ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న స్థలములో సమాధానం ఉంటుంది. మీ గృహం పరలోకానికి నమూనాగా భూలోకంలో దేవుడిచ్చిన చిన్న పరలోకంగా ఉండాలి. హల్లెలూయా. ఒక సహోదరు చెప్పారు, అట్లీస్ట్ మీరు యేసయ్య బిడ్డలైతే మీ ఇంట్లో నుంచి అరుపులు కేకలు కాదు, ఇంటిలో భయం కాదు, ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి బెదిరింపులు